ప్రభుత్వం నుంచి మీకు చెల్లించాలో అవి ఎంతవరకు చెల్లిస్తున్నారు? దాంతో పాటు ఇందాక రవి గారు చాలా విషయాలు చెప్పారు. ఆర్టీసీకి మేము వచ్చిన తర్వాత అది చేసాము, ఇది చేసాము. వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఒకటండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిర్రో తద్వారా మా బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. చాలా జనంతో విపరీతమైన రద్దీతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. 50 సీట్లు ఉన్న దగ్గర 100 మంది 130 మందిని కూడా ఇవాళ మా డ్రైవర్ కండక్టర్లు ఎక్కించుకొని పోతున్నారు. ఒక డ్యూటీ టైము 8 గంటల్లో ముగియాల్సిన టైము 10 గంటలు 11 గంటలు అయినా కూడా మా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఒక మహిళా కండక్టర్లు పాపము రాత్రి 11, 12 గంటల దాకా కూడా మహిళలు ఇవాళ డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. వాస్తవంగా MTW యాక్ట్ ప్రకారం 8 గంటలు మేము పని చేయాలా. తదేకంగా 8 గంటల ఉదాహరణ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ టు వరంగల్ వెళ్ళాల్సి వస్తుంది బస్సు. పోను 6 గంటలు, రాను 6 గంటలు, 12 గంటలు అవుతుంది. సో అట్లా కంటిన్యూ 12 గంటలు చేస్తే తెల్లారి రెస్ట్ ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది. MTW యాక్ట్ ఏం చెప్తుందంటే 8 గంటలకు ఒక రోజు, అటు తర్వాత ఇంకో 4 గంటలు యాడ్ అయితే అది 8 గంటలుగా పరిగణించబడుతుంది. కాబట్టి 2వ రోజు సెలవు ఇవ్వాలి. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే బాన్సువాడ టు వరంగల్ పెట్టిరండి. పోవడానికి 8 నుంచి 9 గంటలు పడుతుంది టైం. మళ్ళా రావడానికి 8 నుంచి 9 గంటలు పడుతుంది. అంటే 16 నుంచి 18 గంటల డ్యూటీ అవర్స్ అవుతున్నాయి. అంటే కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నేను చెప్తున్న లెక్కలతో సహా నేను చెప్పగలను. ఎందుకనంటే గతంలో ఆర్టీసీ కార్మికులకు మందులు ఎన్ని కొన్నారు, ఇప్పుడు మందులు ఎన్ని కొంటున్నారు. గతంలో బీపీ పేషెంట్లు ఎందరుండ్రి, ఇవాళ బీపీ పేషెంట్లు ఎంతమంది అవుతుర్రు. హృదయ రోగులు కూడా ఎక్కువ అవుతుర్రు. చేస్తున్నారు. దాన్ని కొద్దిగా మార్చిండ్రు. సరే, సంతోషం. అందరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన అందరికి కూడా ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ చెకప్లు అవన్నీ కూడా చేపిస్తున్నారు. సుమారు ఒక 50 మందికి ముందే అరే వీనికి స్టంట్ పడుతుంది అనే ఆలోచనతో ముందే ఆపి వాళ్ళకి స్టంట్ కూడా వేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కాదనలేదు. అట్లాగే మీరు అడిగిన ప్రశ్నలో మహాలక్ష్మికి సంబంధించి ప్రతి నెల ప్రభుత్వము 370 కోట్లు ఆర్టీసీకి చెల్లించాలి. ఇప్పటికీ ప్రభుత్వం ప్రతి నెల 350 కోట్ల చొప్పున చెల్లిస్తూ ఉన్నది. ఇంకా కొన్ని అటు ఇటుగా ఒక 10-20 కోట్లు అటు ఇటుగా ఉన్న కొద్దిగా సుమారు ఇప్పటికీ ఒక 650 కోట్లు 600 కోట్ల వరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉన్నది. విడతల వారీగా చెల్లిస్తున్నారు. తద్వారా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. మేము దాన్ని కాదనలేము. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఆర్టీసీలో మీరు అంటే గత ప్రభుత్వం ఈ ఆర్టీసీని మొత్తం మూసేయాలని ప్రయత్నం చేసింది. ఏది గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకనంటే వాళ్ళ హయాంలో చెప్పిన నేను మీకు 15,000 మంది రిటైర్ అయ్యారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేరు. మరి ఉద్యోగాల కోసం తెలంగాణ అన్నారు కదా, మరి ఇక్కడ ఉద్యోగాలు ఎవరు నింపాలని మేము అడిగినాం. ఎందుకంటే సోదరుడు ఇందాక వచ్చింది కాబట్టి ఆయన దృష్టికి కూడా ఇది ఉండాలని నేను చెప్తున్నా. మరి ఉద్యోగాల కోసం తెలంగాణ అన్నప్పుడు 15,000 మంది రిటైర్ అయ్యారు కదా, ఒక్క ఉద్యోగం ఇవ్వలేరు. సరే, ఇది ఓకే. ఈ భారం అంతా ఈరోజు మేము మోస్తా ఉన్నాం. అయితే ఇది కాకుండా అడ్డగోలుగా రిమూవ్ ఫ్రమ్ సర్వీసులు చేసిరండి. మీరు గమనిస్తున్నారు. మన యోయో టీవీ ఛానల్కి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము ప్రగతి భవన్ కాడ రిమూవల్ కార్మికులు అందరూ లొల్లి చేస్తే అక్కడికి వచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మేము ఆందోళన చేసి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు యోయో టీవీ వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళతో పాటుగా క్యూ న్యూస్, తర్వాత ఇంకా తొలి వెలుగు, మన తొలి వెలుగు, వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అండి 600 మందిని అక్రమంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారండి గత ప్రభుత్వంలో. ఎందుకనంటే ఆబ్సెంట్ అయితే ఉద్యోగం తీసేసిరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టీసీ నిజామాబాద్ అంటే గతంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన. ఆ సమయంలో నా మీద అభియోగం ఏంటంటే ముఖ్యమంత్రిని నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు విమర్శిస్తావా అని చెప్పి అన్యాయంగా సస్పెండ్ రిమూవల్ చేసింది నన్ను కూడా. అంటే ఏంది ఇక్కడ మన ప్రజాస్వామ్యం ఏంది? మేము కోరుకున్నటువంటి తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేదా? భారతదేశ రాజ్యాంగం కల్పిస్తున్నది, వాక్ స్వాతంత్ర హక్కు కల్పిస్తున్నది. ఆర్టికల్ 19(1)A and C ప్రకారం మేము మాట్లాడవచ్చు, యూనియన్లు పెట్టచ్చు, యూనియన్ నాయకులుగా ప్రశ్నించవచ్చు. కానీ మమ్మల్ని కాదని మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. ఇట్లా చిన్న చిన్న కారణాలకు 600 మందిని తీసేస్తే ఈరోజు మేము ప్రజాభవన్ చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కలిస్తే ఆర్టీసీ చరిత్రలో లేనట్టుగా ఈరోజు త్రిసభ్య కమిటీ వేశారు. మేము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.
ఆర్టీసీలో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ త్రిసభ్య కమిటీలో చైర్మన్గా సంజయ్ కుమార్ గారు ఐఏఎస్ గారు ఉన్నారు. తర్వాత ఐపీఎస్ సజ్జనార్ గారు కన్వీనర్గా ఉన్నారు. దివ్య మేడం గారు సెర్ప్ సిఇఓ మేడం గారు వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్గా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు మా కేసులన్నింటినీ కూడా 600 మంది తెప్పించుకొని చూడడం జరిగింది. చూస్తే చాలా అన్యాయం జరిగింది. గింత చిన్న దానికి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారా, ఉద్యోగాలు కూడా కొడతారా అని పాపం వాళ్ళు కూడా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వరుసగా రోజుకు 30-40 మందితో కౌన్సిలింగ్ పిలిచిర్రు. కన్సలేషన్ మీటింగ్ లాగా కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఈ కమిటీ పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు, చిన్న కార్మికులు ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఈరోజు ఆర్టీసీ కార్మికులయ్యి మీరు గమనించండి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఈ ఆర్టీసీలో కాదు. నేనేమంటున్నా అంటే 10 రకాల శిక్షలు ఉన్నాయి ఆర్టీసీలో వేయడానికి. ఫస్ట్ నువ్వు ఛార్జ్ మెమో ఇవ్వచ్చు, ఛార్జ్ షీట్ ఇవ్వచ్చు, నువ్వు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు, లేదా ఇంకేదన్నా పిలిచి ఒక 2 నెలలు 3 నెలలు ఇంక్రిమెంట్ పోయొచ్చు, లేదా సస్పెండ్ చేయొచ్చు ఒక 3 నెలలు, మళ్ళీ పిలిచిన తర్వాత ఒక 6 నెలలు ఇంక్రిమెంట్ పోయొచ్చు, ఏడాది పోయొచ్చు. ఏకంగా సర్వీస్ రిమూవల్ చేస్తే ఆ పిల్లం బిడ్డల పరిస్థితి ఏం కావాలా, వాళ్ళ ఉద్యోగం పోయినాక వాళ్ళ చదువులు ఏమైపోవాలా? ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ దేశంలో ఎక్కడ లేనట్లుగా ఈరోజు ఆర్టీసీలో ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేషన్స్ని కూడా ఈ ప్రభుత్వం మార్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీ ద్వారా. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే రాజు నాయక్ గారు. తనతో కూడా మాట్లాడుతున్నాం. నమస్తే కరాటే రాజు. సో కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు, బట్ ఆఫ్ కోర్స్ విషయం ఏంటనేది మీకు తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఈ 15-16 నెలల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఏది అడిగినా కూడా, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల గురించి అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే గత ప్రభుత్వం